హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయిన వెంటనే మనకు మళ్ళీ హౌస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని బీపీ జోడి అనేది అయితే మొదలవుతుంది సీజన్ 2. సో ఇప్పటికే ప్రోమో అయితే వచ్చేసిందంటే ప్రోమో మాత్రం అదిరిపోతుంది. మరి డ్యాన్స్ షో అంటేనే సూపర్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉండబోతుంది. సో ఎంటర్టైన్మెంట్ మీన్స్ డ్యాన్సులతో వీళ్ళు చేసే ఎంటర్టైన్మెంట్, అలాగే యాంకరింగ్, అలాగే జడ్జెస్ వీళ్ళు ఇచ్చే జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది, సో వీళ్ళ ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయి, అసలు కంటెస్టెంట్స్ ఎవరు, అసలు ఏం చేయబోతున్నారు అనే దానికోసం జస్ట్ ఒక ప్రోమోనైతే జస్ట్ రిలీజ్ చేశారు. ప్రోమో మాత్రం అదిరిపోయిందండి. ఇక ఓల్డ్ కంటెస్టెంట్స్ అంతా కూడా ఈ హౌస్లోకి ఎంట్రీ అయితే ఇచ్చేశారు. ఇక ఆ ఎంటర్టైన్మెంట్ హౌస్లోకి ఎంటర్ అయిన వాళ్ళు ఎవరంటే ఫస్ట్ ధన్రాజ్ అయితే వచ్చేసాడు. ధన్రాజ్ కూడా డ్యాన్స్ ప్రోగ్రాంలో ఏమన్నా ఉన్నాడా? లేదు కదా, బిగ్ బాస్ హౌస్లోనే ధన్రాజ్ గారిని అయితే చూసాము. బట్ హౌస్లో ఉన్న వాళ్ళని మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రాంలోకి తీసుకువస్తున్నారా ఏంటో తెలియదండి. మరి ఈసారి ఎలా వింతగా ప్లాన్ చేశారో తెలియదు, కానీ మొత్తానికి డ్యాన్స్ ప్రోగ్రాంలో వీళ్ళంతా అయితే పార్టిసిపేట్ చేస్తారేమోనని నాకైతే అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ అమర్దీప్, అలాగే శ్రీ సత్య, సాయి శ్రీనివాస్ రీసెంట్ బిగ్ బాస్కి వచ్చాడు కదా, డ్యాన్స్ అయితే బాగా వేశాడు కదా, కంటెంట్ ఇవ్వకపోయినా డ్యాన్స్లో మాత్రం ఇరగదీశాడనే చెప్పాలి. ఇక నైనిక ఆల్రెడీ డాన్సర్ కాబట్టి ఈ అమ్మాయి కూడా ఉన్నట్టుంది. ఇక విశ్వ నైని పావని ఆల్రెడీ మనకు బాగా మంచి డాన్సర్స్ అని ఇద్దరే తెలుసు, కానీ పావని అయితే కనపడలేదు, కానీ విశ్వ అయితే కనిపించాడు. ఇక అఖిల్ అలాగే తేజు వీళ్ళిద్దరు కూడా మంచి డాన్సర్సే, కానీ మధ్యలో కొద్దిగా ఇబ్బంది అయ్యి వీళ్ళిద్దరు అయితే కంటిన్యూ చేయలేకపోయారు. బట్ అఖిల్ అయితే మళ్ళీ కనిపించాడు మనకు ప్రోమోలో. ఇక నెక్స్ట్ భాను కూడా వచ్చేసిందండి. ఇక తనతో పాటు ఉన్నటువంటి రవికిరణ్ అయితే కనిపించలేదు, కానీ పెయిర్స్లో ఒక్కొక్కరు మాత్రం ఖచ్చితంగా కనిపించారనే చెప్పాలి. ఇక నెక్స్ట్ ఆర్జీ చైతన్య ఉన్నాడు కదా, తను కూడా కనిపించాడు. ఇక వీళ్ళందరితో కలిసి ఈ డ్యాన్స్ ప్రోగ్రాం మళ్ళీ వీళ్ళంతా కలిసి వేస్తారా, లేదంటే వేరే పేర్స్ కొత్తగా తీసుకుని వస్తారా చూడాల్సి ఉంది. బట్ ఏది ఏమైనప్పటికీ మనకు వీళ్ళందరి డ్యాన్స్ షోతో మంచి పర్ఫార్మెన్సెస్, అలాగే మంచి ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇవ్వబోతున్నారన్న విషయం మాత్రం కన్ఫామ్ అయిపోయింది. మరి జడ్జెస్ కూడా వాళ్ళ ముగ్గురే ఉంటారా? సదా గారు, రాధా గారు, అలాగే తరుణ్ మాస్టర్, వీళ్ళ ముగ్గురే ఉంటారా? మరి ఇక మన యాంకర్ ఉన్నారు కదా, యాంకర్ అంటే ఎవరు? మనకు అందరికీ స్టార్ మాలో వినిపించే పేరు ఒకటి, శ్రీముఖి. సో ఇక శ్రీముఖియే దీనికి కూడా యాంకరింగ్గా ఉంటుందా అనేది ఇవన్నీ చూడాల్సి ఉంది. బట్ ఎంటర్టైన్మెంట్కి మాత్రం స్టార్ మా వాళ్ళు రెడీగా ఉన్నారండి. బిగ్ బాస్ అయిపోయిన వెంటనే నాకు తెలిసి డ్యాన్స్ షో అయితే సాటర్డే సండే కంపల్సరీ పెట్టేస్తారు. ఒక్క వారం కూడా గ్యాప్ ఇవ్వరు. మనకు చక్కగా ఎంటర్టైన్మెంట్ని అయితే వీళ్ళు రెడీ చేసేస్తున్నారు. మీరు కూడా చూసేదానికి రెడీగా ఉండండి. ఈసారి ఏ పెయిర్స్ వస్తే బాగుంటుందో కూడా కామెంట్ అయితే చేసేసేయండి. మీకు ఇష్టమైన పెయిర్స్ ఎవరో, ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, ఇక ఎవరైనా కొత్తగా పెయిర్స్ అయ్యి వాళ్ళు అక్కడికి వచ్చి డ్యాన్స్ వేయాలని మాకు ఉంది అని చెప్పితే అలాంటి వాళ్ళు కూడా కామెంట్ అయితే చేసేసేయండి. నిజంగా ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.